Good morning, dear friends. This is Naresh Kumar Budepalli, National Memory Champion and Life Skill Coach. First of all, big thanks to Mr. Sudhir Sandra to give this opportunity to topic is how to prepare competitive exams. So, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలామంది ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు వాట్ ఆర్ ది ఎగ్జామ్స్ మనకు ఉన్నాయి, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఏ ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అవ్వాలి, ఏ ఎగ్జామ్స్ మనం గోల్ పెట్టుకున్నాం, ఏ జాబ్ మనం గోల్ పెట్టుకున్నాం అనే దానిపైన మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఫస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏ జాబ్స్ ఉన్నాయి అన్నది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, క్వాసీ గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే ముందుగా ప్రస్తుత పోటీ ప్రపంచంలో జాబ్ కొట్టడం అంత సులువేం కాదు అని చాలా చెప్తుంటారు. కానీ ఒక పద్ధతిగా, సిస్టమేటిక్గా, డిసిప్లైన్డ్గా, పట్టుదలతో చదివితే ఖచ్చితంగా ఏ జాబ్ అయినా మనం సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో ప్రజెంట్ జాబ్స్ కొరత లేదు, స్కిల్డ్ పర్సన్స్ మాత్రమే కొరత ఉంది. సో మనం ఆయా ఉద్యోగాలకి ఏవైతే అవసరమో మనం గ్రహించి తదనుగుణంగా మనం ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు, ఏ ఉద్యోగాన్నైనా సాధించవచ్చు. కాబట్టి గ్రాడ్యుయేషన్ తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే యూపీఎస్సి కండక్ట్ చేసే సివిల్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అందులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇలా చాలా సర్వీసెస్ ఉంటాయి. వాటి గురించి డీటెయిల్గా ఇప్పుడు చెప్తాను. అంతేకాక రైల్వేస్లో కూడా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అలా కేటగిరీ వైజ్ ఉంటాయి. వాటి గురించి డీటెయిల్స్గా చెప్తాను. ఇక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి వస్తే ఏపీపీఎస్సి లేదా టీఎస్పిఎస్సి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. అవి కాక పోలీస్కి రిక్రూట్మెంట్ వేరే బోర్డు ఉంటుంది. పోలీస్ రిక్రూట్మెంట్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్ ఇట్లా వేరియస్ పోస్టులు చేస్తారు. ఇవి కాక క్వాసీ గవర్నమెంట్ అంటే బ్యాంక్ ఎగ్జామ్స్, బ్యాంకులో జాబ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్ అవి కూడా బాగుంటాయి. వాటి గురించి మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్గా అసలు యూపీఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఏంటి, దాని సిలబస్ ఏంటి, ఏ ఎగ్జామ్స్కి ఏది చదివితే మంచి మార్కులు సాధించవచ్చు అనే అంశాలు మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. యూపీఎస్సి కండక్ట్ చేసే సివిల్స్ ఎగ్జామ్స్కి ముందుగా ఎవ్రీ ఇయర్ జూన్లో నోటిఫికేషన్ వస్తుంది. జూన్లో నోటిఫికేషన్ ఇచ్చాక 3 స్టేజెస్ ఆఫ్ సెలక్షన్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ. ప్రిలిమినరీ ఎగ్జామ్ కంప్లీట్ ఆబ్జెక్టివ్, మెయిన్ ఎగ్జామ్ థియరీ, ఇంటర్వ్యూ మీకు తెలిసింది. ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి ఏ సిలబస్ ఏముంటుంది? ప్రిలిమినరీ ఎగ్జామ్ కంటే ఎంటైర్ వరల్డ్ వైడ్ జాగ్రఫీ, హిస్టరీ, బాటనీ, జువాలజీ, జనరల్ సైన్స్,
పాలిటిక్స్, ఎకానమీ, జనరల్ నాలెడ్జ్, స్టాక్ జీకే, జనరల్ ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్. ఈ అంశాలు అన్నీ కూడా సివిల్స్ ప్రిలిమినరీకి ఉంటాయి. ఈ ఎగ్జామ్స్కి వేరు కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇంట్లో ప్రిపేర్ అయ్యి కూడా ఈ ఎగ్జామ్ సాధించవచ్చు. ఇలా సాధించిన వాళ్ళలో చాలామంది ఇంట్లో వితౌట్ ఎనీ కోచింగ్ సాధించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్ ఎగ్జామ్స్ ఏమిటంటే మనం ఎంత గ్రాడ్యుయేషన్ వరకు తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కానీ కోర్స్ సబ్జెక్ట్స్ కానీ కాకుండా ఇంకే సబ్జెక్ట్స్ అయినా మనం ఆప్షన్ తీసుకోవచ్చు. మనకి ఏది నచ్చితే ఆ సబ్జెక్ట్ ఆప్షన్ తీసుకున్నాం. ఆ సబ్జెక్ట్స్లో మనం మెయిన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యాక మెయిన్స్ సెలెక్ట్ అయ్యాక ఎంట్రీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ యూపీఎస్సీ కండక్ట్ చేసే ఒక బోర్డు ఎంటర్ చేస్తుంది. ఆ ఎంట్రీ పూర్తయిన తర్వాత ఫైనల్ మార్క్స్ వచ్చి ర్యాంక్స్ వైజ్ డిసైడ్ చేస్తారు. అది అప్పుడు సర్వీస్ క్రాక్ చేసినట్టు. సో అయితే యూపీఎస్సీ ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు మనకి ప్రత్యేకంగా ఏది చదవాలి అని జనరల్గా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 4 సబ్జెక్ట్స్ కామన్. ఆల్ కాంపిటేటివ్స్, ఈవెన్ యూపీఎస్సీ కండక్ట్ చేసినవి కానీ, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినవి కానీ, బ్యాంక్ జాబ్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వీటన్నిటికీ కూడా కామన్ సిలబస్. అంటే ఇప్పుడు నేను చెప్పే 4 పాయింట్లతో పాటు మిగతా సిలబస్ కూడా చదవాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా మీ అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ 4 సబ్జెక్ట్స్ చదవాలి. ఆ 4 ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్. ఈ 4 నిత్యం ఆల్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఇవి చదివి తీరాల్సినవి. అయితే అర్థమెటిక్ అంటే ఏముంటుంది? అర్థమెటిక్ అంటే సింపుల్ మ్యాథమెటిక్స్, టైమ్ అండ్ వర్క్, మల్టిప్లికేషన్స్, చిన్న ఎగ్జామ్స్, చిన్న టాపిక్స్తో మీకు సింపుల్గా చెప్పడానికి 2-3 ఎగ్జాంపుల్ చెప్పాను తప్ప చాలా సింపుల్ మ్యాథమెటిక్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ మ్యాథమెటిక్స్. రీజనింగ్ మన అనలైజింగ్ పవర్ ఎలా ఉందని చెక్ చేయడానికి మాత్రమే ఈ రీజనింగ్ ఉంటాయి. ఈ రీజనింగ్ కావాలన్నా కూడా మనం మార్కెట్లో వేరే బుక్స్ దొరుకుతాయి, అవి చదివితే సరిపోతుంది. ఇక జనరల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్కి మన ఇంగ్లీష్ ఉపయోగపడుతుందనే అంశాలపైన ఉంటుంది. కరెంట్ అఫైర్స్, ప్రజెంట్ ప్రపంచంలో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలని ఏమంటే జాగ్రఫల్గా అంటే భూకంపాలు కానీ, వరదలు కానీ, ఇలా ఎనీ డిజాస్టర్ వచ్చినా, లేకపోతే కొత్త వ్యక్తులు అధ్యక్షులు అవ్వడం కానీ, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, ఇట్లా వరల్డ్ వైడ్, ఇండియాలో అయితే స్టేట్ వైడ్ ఎవరైనా కొత్త పోస్టుల్లో ఎలక్షన్స్ అయినప్పుడు కానీ, ఎలక్ట్ అయిన వాళ్ళ గురించి కానీ, ఇట్లా వేరే అంశాలు లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా చదవాలి. అవి ఎప్పుడు కూడా నిత్యం అప్డేట్ అవుతుండాలి. అయితే ఈ కరెంట్ అఫైర్స్లో కూడా స్పోర్ట్స్ వింగ్ సెపరేట్గా చదవాలి, నేషనల్ న్యూస్ సెపరేట్గా చదవాలి, ఇంటర్నేషనల్ న్యూస్ సెపరేట్గా చదవాలి. డేస్ కూడా ఉంటాయండి. ఆ మంత్లో ఎవరైనా బర్త్డే కానీ, లేకపోతే ఇప్పుడు వరల్డ్ యోగా డే అని అలాంటి బిట్స్ కూడా రావచ్చు. అలాంటి విషయాలన్నీ కూడా మనం ఏ మంత్ వైజ్ కూడా అన్ని చూసుకోవాలి. ఇవే కాక మనం థియరిటికల్ చదువుతూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఏదైనా ఎలక్టెడ్, సపోజ్ ఏదైనా న్యూగా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఏ స్టేట్కి ముఖ్యమంత్రి, ఆయన ఎన్నాళ్ళ ముఖ్యమంత్రిగా చేశారు,
అలాంటి అంశాలు, గతం ప్రధానమంత్రులు ఎవరు, వాళ్ళు ఇంతకుముందు ఎన్నాళ్ళు చేశారు, అలాంటి అంశాల మీద థియరిటికల్గా కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ తెలుసుకుంటే ఈ ఎగ్జామ్స్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది మీకు ఇప్పుడు చూపిస్తాను, చాలామంది వితౌట్ కోచింగ్ సాధించి టాపర్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. విత్ కోచింగ్ అంటే కొద్దిగా ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి యూస్ఫుల్ అవుతుంది. విత్ కోచింగ్తో చూసి సాధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీ అందరికీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్ ఇండియా టాపర్ ఇన్ 2011 or 10 ఐ థింక్, రేవు ముత్యాల రాజు గారు. ఆయన గురించి మీకు చెప్తాను, ఒకసారి యూపీఎస్ ఆయన చూపిస్తాను. ఈయన రేవు ముత్యాల రాజు గారు. ఈయన ప్రజెంట్ వెస్ట్ గోదావరి కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఈయన ఆల్ ఇండియా టాపర్గా వచ్చారు. ఎందుకంటే ఈయన ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక మత్స్యకార కుటుంబంలో పుట్టి ఆల్ ఇండియాలో నెంబర్ 1 ఫస్ట్ ర్యాంక్ సాధించిన వ్యక్తి. ఇస్ ఎ గ్రేట్ పర్సన్. సో మీకు ఒక మోస్ట్ ఇన్స్పిరేషన్గా మనం ఈయన తీసుకోవచ్చు. అంతేకాక యూపీఎస్సీ కండక్ట్ చేసే 2 stages, ప్రిలిమినరీ, మెయిన్స్, ఎంట్రీ అనేది ఇందులో పెట్టలేదు. ఏజ్ లిమిట్ 21 to 30 years, రిలాక్స్డ్ 5 years ఇన్ సెపరేట్ రిజర్వేషన్స్. తర్వాత మనకి ఎట్లా అప్లై చేయాలనే విషయం పైన ఎప్పుడు కూడా యూపీఎస్సీ కండక్ట్ చేసే ఒక వెబ్సైట్ ఉంటుంది, http://www.upsconline.nic.in. అందులో మీరు చూస్తే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మన నోటిఫికేషన్స్ అప్డేట్ అవుతాయి. ఇక యూపీఎస్సీ తర్వాత బ్యాంక్ జాబ్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, బ్యాంక్ జాబ్స్ ఎట్లా అంటే, బ్యాంక్ జాబ్స్ ఏమేమి ఉన్నాయంటే మీకు చెప్తాను. నేషనలైజ్డ్ బ్యాంక్స్, రీజనల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి అవి. అయితే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, బ్యాంక్ జాబ్స్లో క్యాడర్స్ ఏముంటాయి అనే విషయాలు మీకు చెప్తాను. బ్యాంక్ జాబ్స్లో ఫస్ట్ పిఓస్, ప్రొబేషనరీ ఆఫీసర్స్ అనే ఒక స్కేల్ 1 జాబ్స్ ఉంటాయి. అలాగే క్లరికల్ క్యాడర్ జాబ్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్, మెయిన్ సబ్జెక్ట్స్ టు ప్రిపేర్ టు క్రాక్ ది బ్యాంక్ జాబ్స్ అంటే, ఫస్ట్ ఇందులో కూడా కామన్, ఇట్ ఈస్ వెరీ 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 ఈజీ ఎగ్జామ్స్. ఎందుకంటే ఈజీ ఎగ్జామ్స్ అని చెప్తున్నానంటే, నేను ఒకే సంవత్సరం 6 నెలల్లో 7 ఎగ్జామ్స్ క్లియర్ చేసి 7 బ్యాంక్ జాబ్స్ సాధించాను. ఫైనల్గా నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని ఆ జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ కూడా టెస్ట్ చేసేది క్విక్ అండ్ యాక్యురసీ. సింపుల్ మ్యాథమెటిక్స్ ఉంటాయి, కానీ స్పీడ్గా యాక్యురేట్గా చేసే వాళ్ళకి ఈ జాబ్ని సాధించవచ్చు. అయితే అందులో కూడా అథమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇవి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా బ్యాంక్ జాబ్ సాధించవచ్చు. అయితే ఈ బ్యాంక్ జాబ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఐబీపీఎస్ అనే ఒక బోర్డు, ఐబీపీఎస్ అనే ఒక ఆర్గనైజేషన్, ఐబీపీఎస్ అనే ఒక కామన్ ప్లాట్ఫామ్పై అన్ని బ్యాంక్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని బ్యాంక్స్ కూడా ఆ సంస్థకి ఇవ్వడం, వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయడం, రిక్రూట్ చేసి ఆ జాబ్స్ అన్నీ కూడా కన్సర్న్ బ్యాంక్స్కి డైవర్ట్ చేస్తుంటారు. అయితే పిఓ తాలూకా డ్యూటీస్ ఏంటి, పెక్స్ ఏంటి, శాలరీ ఏంటి, క్లర్కిల్ క్యాడర్ తాలూకా డ్యూటీస్ ఏంటి, పెక్స్ ఏంటి, శాలరీ ఏంటి అంటే, పిఓ అంటే
ఎవరైతే తన కెరీర్ని పిఓతో మొదలు పెడతారో దే మే రీచ్ CMD ఆఫ్ ద బ్యాంక్. ఖచ్చితంగా CMD అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రొబేషనర్ ఆఫీసర్ ఎర్లీ ఏజ్లో ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అవుతారు. క్లరికల్ క్యాడర్ ఇవి కూడా పిఓ ఎగ్జామ్ సిలబస్, కాకపోతే డెప్త్ అనేది తక్కువ ఉంటుంది. డెప్త్ తక్కువ ఉండడం వల్ల ఈ ఎగ్జామ్ ఇంకా చాలా ఈజీ క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా RRB, మీకు ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ వాళ్ళ డీటెయిల్స్ చెప్తాను చూడండి. ప్రైవేట్ బ్యాంక్స్ నేనండి ఇంతకుముందు ఒకేసారి 7 బ్యాంక్ ఎగ్జామ్స్ క్లియర్ చేశాను. జనరల్ అవేర్నెస్, అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవి తెలిసినవి. బ్యాంక్ ఎగ్జామ్స్ ఇవే ఉంటాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏమంటే గ్రూప్ A పోస్టులు, గ్రూప్ B పోస్ట్, గ్రూప్ C, గ్రూప్ D. గ్రూప్ ఏలో టాప్ పోస్ట్ అంటే సివిల్స్కి UPSC కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి ఎంతలా వెయిట్ ఉంటుందో అంతలా ఈ ఎగ్జామ్స్కి వెయిట్ ఉంటుంది. గ్రూప్ D, గ్రూప్ C, గ్రూప్ D అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్స్ కూడా ఎలా కండక్ట్ చేస్తారంటే సెపరేట్ బోర్డ్స్ ఉంటాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, వీళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. రీజియన్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అంటే సౌత్ సెంట్రల్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే అట్లా సెపరేట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నెంబర్ 1 జాబ్స్ ఉంటాయి. ఇవే కాక APPSC కండక్ట్ చేసే గ్రూప్ 1, గ్రూప్ 2, DL, JL, PL. DL అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, JL అంటే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, PL అంటే పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్. ఆల్రెడీ మీ గ్రూప్ 1 గురించి చెప్పారు. గ్రూప్ 1 కూడా ఇండియాలో UPSC ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయో స్టేట్లో APPSC ఎగ్జామ్స్ అలా ఉంటాయి. ఈ APPSC ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు గ్రూప్ 1 కూడా ప్రిలిమినరీ మెయిన్స్ ఇంటర్వ్యూ, గ్రూప్ 2 కూడా ప్రిలిమినరీ మెయిన్సే ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు. DL డిగ్రీ కాలేజ్ లెక్చరర్, JL కాలేజ్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్కి ఏ కావాలంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అయితే AP సెట్ అని ఉంటుంది, తెలంగాణలో TS సెట్ అని ఉంటుంది. ఇవి కాక నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ అనే ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఇది CSIR కండక్ట్ చేస్తుంది. అవి క్లియర్ చేస్తేనే DLకి ఎలిజిబిలిటీ వస్తుంది. JL ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్ డిగ్రీ, కన్సర్న్ స్పెసిఫిక్ సబ్జెక్ట్. MSc అనుకోండి, MSc కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, జియాలజీ, బాటనీ ఇలా ఉంటాయి. MA అనుకోండి, ఇంగ్లీష్, ఎకనామిక్స్, క్వాలిటీ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఎనీ మాస్టర్ డిగ్రీ ఉండాలి ఫర్ JL. పాలిటెక్నిక్ కాలేజ్ కూడా బీటెక్తో కూడా ఉంటాయి కొన్ని. అలాగే అవి కాకపోయినా వాటితో పాటు MSc కూడా ఉంటుంది. MSc స్టూడెంట్స్ కూడా దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్, మాస్టర్ డిగ్రీ ఆల్సో ఎలిజిబుల్. సో ఇవి నెక్స్ట్ APPSC, TSPSC కండక్ట్ చేసినవి అయితే ఈ జాబ్స్ ఉంటాయి. ఇక వీటికి రైల్వేది అయితే www.rrcb.government.in RRBS HTMLలో మీరు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ మీరు చూడొచ్చు. ఇక ఏ ఎగ్జామ్కైనా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనం తెలుసుకోవాలి, స్ట్రాటజీస్ అనేవి తెలుసుకోవాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోకుండా మనం చదివితే మనం ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఒక ఎగ్జామ్కి ఒక రకమైన సిలబస్, ఒక రకమైన స్ట్రాటజీస్ ప్రిపేర్ అవ్వాలి. ఎలా అంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి, UPSC కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి, TSPS కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి, APPSC కండక్ట్ చేసే అందరికీ అన్నిటికీ కామన్ సిలబస్ ఉంటుందండి. బ్యాంక్ ఎగ్జామ్స్ అంటే ఖచ్చితంగా బ్యాంక్ సిలబస్ డివైడ్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. UPSC కండక్ట్ చేస్తుందంటే అందులో ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి ఏముంటాయి, మెయిన్స్ ఎగ్జామ్స్కి ఏముంటాయి, ఇంటర్కి ఏం ఇవ్వాలి, అది సపరేట్ స్ట్రాటజీ తయారు చేసుకోవాలి. అదే కాక రైల్వేస్ ఉంటే దానికి డిఫరెంట్ సిలబస్, SSC అంటే దానికి డిఫరెంట్ సిలబస్. ఇలా డిఫరెన్స్ ముందు సిలబస్ మనకి ఖచ్చితమైన అవగాహన ఉండాలి. సిలబస్ ఎట్లా తెలుసుకోవాలంటే వెబ్సైట్కి వెళ్ళాక ఆ
ఖచ్చితంగా సిలబస్ పేపర్ వెబ్సైట్లో పెడతారు. అది డౌన్లోడ్ చేసి ఆ సిలబస్ సంబంధించిన బుక్స్, ఆ సిలబస్ సంబంధించిన మెటీరియల్ మనం ముందు గ్యాదర్ చేసుకుని అప్పుడు స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకోవాలి. దేనికి ఎంత టైం స్పెండ్ చేయాలి, ఏది ఈజీ సబ్జెక్ట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఈజీ ఉంటుంది. ఏది మనకి ఈజీ సబ్జెక్ట్, ఏది మనకు టఫ్ సబ్జెక్ట్గా ఫీల్ అవుతుంది. అయితే టఫ్ సబ్జెక్ట్కి ఎక్కడైనా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయా, ఎవరైనా ఫ్రెండ్స్ గైడెన్స్, ఎవరైనా సీనియర్స్ గైడెన్స్, ఎవరైనా టీచర్స్ గైడెన్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా క్లియర్ చేయగలం. అంతేకాక స్పెసిఫిక్గా మనం ప్రొఫెషనల్ కోచింగ్ తీసుకుంటే చాలా మంచిదండి. ఎందుకు కోచింగ్ తీసుకోవాలంటే మనకు మనంగా వెబ్సైట్లోను ఫ్రెండ్స్ను, సీనియర్స్ని, టీచర్స్ని సలహాలు తీసుకుని వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుని ఒక్కొక్కలా చెప్తే మనం కన్ఫ్యూజన్లో ఉండి ఎట్లా ప్రిపేర్ అవ్వాలని మనం ఇబ్బంది పడతాం. కాబట్టి నాకు తెలిసి అట్లీస్ట్ ఒకసారి మనం ఖచ్చితంగా కోచింగ్ వెళ్తే వాట్ ఆర్ ద సిలబస్, స్ట్రాటజీస్, ప్రిపరేషన్ మెథడ్స్, ఆల్రెడీ మన కాంపిటీటర్స్ ఎవరెవరు ఉన్నారు, మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఇలా మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, మాక్ ఎగ్జామ్స్ మనం రాయడం వల్ల ఆల్ ఇండియా లెవెల్ ర్యాంక్ ఎంత ఉంది, స్టేట్ లెవెల్ ర్యాంక్ ఎంత ఉంది, ఇలాంటివన్నీ కూడా కోచింగ్ సెంటర్స్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. కాబట్టి మనం ప్రజెంట్ కాంపిటీషన్, ఈ మార్కెట్ కాంపిటీషన్లో ఎలా ఏ స్టేజ్లో ఉన్నాం అనేది కూడా మనం తెలుసుకోవడం అవుతుంది. కాబట్టి మై అడ్వైజ్ ఈస్ ప్రొఫెషనల్ కోచింగ్ తీసుకోవడం మంచిది ఒకసారి. అయితే వీటన్నిటికీ మించి ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయాలంటే ప్రాక్టీస్ అండ్ డూ మోర్ ప్రాక్టీస్. కష్టపడితేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది. ప్రాక్టీస్. మనలో పట్టుదల ఉంటే, మనలో కసి ఉంటే, మనలో సాధించాలి, ఈ ఉద్యోగాన్ని సాధించాలనే బలమైన కాంక్ష ఉంటే ఖచ్చితంగా అది క్లియర్ చేయగలం. ఎందుకంటే ఈ ప్రపంచంలో అసాధ్యమే ఏమీ లేదని గుర్తుపెట్టుకోండి. అసాధ్యం ఏమీ లేదు, ఇది సాధ్యమే. మనకు కావాల్సిందల్లా హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, స్ట్రాటజీస్, టైం ప్లానింగ్, డిసిప్లైన్ చెప్తే ఖచ్చితంగా మనం ఒక గోల్ని ఎంచుకోండి. ఖచ్చితంగా ఆ గోల్ కోసమే ప్రిపేర్ అవ్వండి, రీచ్ అవుతాం. నేను రీసెంట్ అబ్జర్వేషన్స్ ఏం చూశానంటే చాలామంది ఏం ప్రిపేర్ అవుతున్నారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. అలా చెప్పకండి సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అది ఒకటే కాదు. మనం ఏం ప్రిపేర్ అవుతున్నాం అంటే ఖచ్చితంగా బ్యాంక్ జాబ్స్ ప్రిపేర్ అవుతాం చెప్పండి, యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్స్ ప్రిపేర్ అవుతుంది చెప్పండి, ఏపీఎస్సీ కండక్ట్ చేస్తే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంది చెప్పండి, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంది చెప్పండి. ఇలా స్పెసిఫిక్ గోల్ అనేది మనకు అవసరం. ఎప్పుడైతే స్పెసిఫిక్ కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుందంటే మనకు విజన్ లేదు, ఒక గోల్, ఒక జాబ్, ఇదే నా ఎయిమ్, ఇదే నా డ్రీమ్ అని చదవండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ క్రాక్ చేయగలరు. ఈ విషయం పైన మీకు ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఏదైనా అవసరమైతే మీరు ఖచ్చితంగా మా సుధీర్ సార్కి కానీ నా నెంబర్కి కానీ మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. మై నెంబర్ ఈస్ 8985917943. థ్యాంక్ యూ వెరీ మచ్.